అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్ మీద భారతిరెడ్డి జగన్ బాధ్యత వహించాలని ఏపీ పిసిసి చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. వెంటనే మహిళలకు భారతిరెడ్డి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి, మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించరాని నేరమని, వేశ్యల రాజధాని అనడం బ్రెయిన్లెస్ అండ్ సెన్స్లెస్ అని మండిపడ్డారు. తిరుపతిలో ఈ అంశంపై మాట్లాడారు. గత 10 ఏళ్లుగా ఇప్పటి వరకు రాజధాని లేదు. అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిదని స్పష్టం చేశారు. వేశ్యల రాజధాని అనే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని, ఇలాంటి మాటలు క్షమించరానివని షర్మిల స్పష్టం చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలన్నారు. వైసీపీ పార్టీకి చెందిన సాక్షి ఛానల్లో ప్రసారం చేసేందుకు సాక్షి హౌస్ క్షమాపణ చెప్పాలన్నారు. సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. భారతిరెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదన్నారు. నామోషి చెందాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. జగన్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకాడుతున్నారనే దాని మీద ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడవన్నారు.